కూడి వచ్చిన అందరికీ నామంలో హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. దేవుడు మహాకృపను బట్టి మనందరము కూడా దేవుని కృప చేత కాపాడబడి క్షేమం కలిగి నమ్మకకరమైన పరిస్థితులు మన దేవుడిచ్చి ఈ నెలంతా కూడా ఈ 10వ నెలలోను కూడా క్షేమమును విస్తరింపజేసి కాపాడబడి ఈ చివరి ఆదివారం వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందును బట్టి మనం దేవుడిని ఎంతగానో స్తుతించాలా, గణపరచాలా, ప్రముఖ రుణస్థులంగా మనము ఉండాలి. ఎందుకంటే దేవుడు చేసే మేలును కృపలను పొందుకుంటూ మేలును అనుభవిస్తూ మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుణ్ణి మర్చిపోయి విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉంటూ కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఉంటే అది దేవుడికి ఎంత మాత్రం కూడా సంతోషించడు. అది దేవునికి అది మహిమ కాదు. దేవుని సన్నిధిలో మనం దేవునికి కృతజ్ఞతల వ్యక్తులుగా ఉండదు. దేవుణ్ణి మర్చిపోకూడదు, ఆయన మేలును కూడా మరవకూడదు. ఎప్పటికప్పుడు అది దేవుని మేలును బట్టి స్తుతులు చెప్పుకోవాలా. ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పడమే కాదు, కానీ దేవుడు చేసిన మేళ్ళు సాక్షి రూపంలో కూడా అది దేవునికి సాక్ష్యం చెప్పినప్పుడు మందిరంలో అది దేవునికి మహిమ వచ్చింది. దేవుని మందిరంలో సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భక్తులు చక్కని పాటలు పాడారు. ఏమన్నారు? ఈరోజు చాలా మంది సాక్ష్యం చెప్పాలంటే భయపడుతున్నారు, కొంచెం విడిగి పడుతున్నారు. చాలా మంది సాక్ష్యాలు చెప్పడానికి కొంచెం సందేహపడుతున్నారు. సందేహం ఉండకూడదు. ఎందుకంటే మన పెద్దలు మన యొక్క అందరూ కూడా మన అందున్నటువంటి పూర్వీకులందరూ వారు దేవుణ్ణి ప్రకటించారు, సాక్ష్యం ఇచ్చారు. ఎవరి గురించి? దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు, దేవుణ్ణి మహింపరిచారు. మనకు కూడా ఆ రీతిగా దేవుణ్ణి కనపరిచి మహింపరిచే వాళ్ళకు ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మేలును బట్టి ఒకటేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఇస్తున్న ప్రతి కృపను మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలే కాదు, కానీ సాక్ష్యమును కూడా దేవుని సన్నిధిలో మనము చెప్పాలి. మూడవది, ఆయనకి రుణపడి ఉండాలా. ఆయన సన్నిధిలో విధేయత చూపి ఉండాలి, విధేయులుగా ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి. అప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా దేవుణ్ణి మేలును మర్చిపోయి దేవునికి దూరంగా ఉంటే దేవుని కృతజ్ఞత లేకపోతే అది బైబిల్ చెబుతుంది, దుష్టులను దేవుని మరుచు ప్రజలందరూ కూడా ఎక్కడ ఉంటారంట? ఏమండి? పాతాళములో దిగిపోతారంట. 10వ కీర్తనలోనే ఉన్నది, 9లో ఉన్నది చూడండి. 9వ కీర్తనలో 9వ కీర్తన 17వ వచనంలో ఉన్న మాట ఒకసారి చదువుతారు ఎవడైనా? దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఈ మాట మీరు గమనించారా? ఆలోచన చేశారా? చదువుతున్నారు, గ్రహించారా? ఇలాగా దేవుణ్ణి మరచువారు అందరూ, దుస్తులు అందరూ ఎక్కడుంటారంటే పాతాళములోనికి వారు దిగిపోతూ. మనకు తెలుసు ఒక సందర్భం, ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి తెలుసు. రెండవ ఆయన ఉన్నాడు కదమ్మా, ఆయన లాజరు. ఆయన చాలా దరిద్రుడు, ఏమీ లేనటువంటి ఆ దరిద్రతలో ఒక విధంగా ఎంత దరిద్రత అంటే తినటానికి ఆహారం కూడా లేక ధనవంతుడి ఇంట వాకిట ఆ బల్ల మీద ఆయన తిట్టాడు. డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్లో ఆ బల్ల మీద పడేటువంటి రొట్టె ముక్కలు ఏరుకుని
తినడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ఆహారం ఆయనకి ఏం లేదంటే సమృద్ధి, అంత దరిద్రతలో ఉన్నాడు, ఏమి లేదు స్థితిలో. అయితే ధనవంతుడికైతే సన్నపు నార వస్త్రాలు, ఇంకా ఆయన గురించి బాగా రాశాడు, ఏమీ కొరత లేకుండా చాలా సమృద్ధి. అంటే ఎక్కసం అయిపోయి ఆహారం ఏమైపోతుంది, కింద పడేస్తున్నాడు, పైన పడేస్తున్నాడు, మిగులుతూ పడేస్తున్నటువంటి స్థితి. అలాంటి సమృద్ధి కలిగి ఉన్నాడు ఆయన. ఈయనేమో చాలా పేద స్థితిలో కలుగుతుంది. ఒకే ఇంట్లో ఉన్నారమ్మా వాళ్ళందరూ, ఇద్దరు ఒకే చోట ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే బల దగ్గర ఉన్నారు. ఆయన తిన్న రొట్టె ముక్కలు ఈయన కూడా తిన్నాడు. వీళ్ళిద్దరి యొక్క ఆత్మీయ స్థితిని మనం చూస్తే నిజంగా ఒక ఆయన స్థితి ఎలాగున్నదంటే, ధనవంతుడి స్థితి, నా ప్రాణమా తిరుము తాగుము సుఖించుము. అది ప్రాణంతో ఏం చేస్తున్నాడు, ప్రాణమా తిను, విస్తారమైనటువంటి ధనము, తిండి, ఐశ్వర్యము, డబ్బులు, మంచి వస్త్రాలు, మంచి అన్ని చాలా రిచ్ గా ఉన్నది. ఇదంతా కూడా తిను, తాగు, సుఖపడు అని ప్రాణంతో చెబుతున్నాడు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడే, ఆయన పేరు పేద దరిద్రైన ఆయన అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని 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 ఎందుకంటే ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చాడు. సంకటములంటే రోగములు, సంకటములంటే వ్యాధులు, ఈ సంకటములన్నీ బాధలు, నీ బాధల్లో, నీ కష్టముల్లో, నీ శ్రమలో, నీ ఇబ్బందుల్లో, నీ సంకటములన్నిటినీ ఆయన కుదురుస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. మరణం వచ్చింది నీ రోగాన్ని బట్టి, మరణించే వ్యక్తివే నువ్వు. మరణవలసిన పరిస్థితుల్లో, మట్టవలసిన పరిస్థితుల్లో, చనిపోవలసిన పరిస్థితుల్లో నిన్ను ఆ మరణము నుండి తప్పించాడు. ప్రాణమా, నువ్వు ఈ రోజు బ్రతికి పట్టకడుతూ, బ్రతికి తిరుగుతూ, ఉద్యోగం చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, నీ మరి భర్తతో, పిల్లలతో, లేకపోతే నీ భార్యతో, నీ పిల్లలతో మరి ఈ స్థితిలో సమాజంలో మరి తిరుగుతూ ఉన్నావంటే అది దేవుని పుణ్యము, దేవుని దానమయ్యున్నది, దేవుడి పెట్టిన భిక్ష. ప్రాణమా, నీ సంకటములు ఆయన కుదిరిచాడు. ఇంకో మాట అన్నాడు, నీ దోషములన్నిటినీ ఆయన క్షమించువాడు. అవును, దోషము, పాపములు, దేవుని యొక్క మన పాపములు, మన దోషములు ఏం చేస్తున్నాయంటే మరణానికి తీస్తే, దోషము, పాపము నేను పరలోక రాజ్యానికి చేర్చవు. దేవుని తన్ని ప్రభు సన్నిధిలో బైబిల్లో రాసిపడింది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరణించి నిన్ను మరణానికి పాత్రుడు కాకుండా నీ పాపాలను ఏం చేశాడు, క్షమించాడు. నీ దోషాలను క్షమించాడు, తన రక్తంతో కడిగాడు. కానీ ఎంత దోషమైనా, ఎంత ధర్మార్గుడు అయినా, ఎంత పనికిమాలిన స్థితిలో దేవునికి ఘోరమైనటువంటి పాపాలు నువ్వు చేసిన, ఆ పాపాలను ఎంచలేదే. ఆ పాపాలు బట్టి నువ్వు అట్టటి పనికిమాలుడు, పాపివి, దుర్మార్గాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఎంచలేదు. ప్రాణమా, ఎంచలేదు. నిజంగా పాపాలు దేవుడు దృష్టి పెడితే మనం ఎక్కడ ఉంటామండి? 91వ కీర్తనలో 9లోనో 8లోనో అంటాడు, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదంట. చూడండి మా మాట ఒకసారి ఎంత మంచిగా అంటాడు. 91వ కీర్తనలో ఆయన అంటున్న మాట మనం గమనిస్తే ఈ రీతిగా రాయబడి ఉంది. 103 క్షమించండి, ఇదే కీర్తన, 103 కీర్తనే. ఆయన అన్న మాట మనం చూస్తే ఆయన లేఖనంలో చక్కని మాట ఉంది. 10వ వచనం 103 చదవండి ఎవరైనా. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము
ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనకు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మన పాపములను బట్టి, మనం చేస్తున్నటువంటి పాపములను బట్టి మనకి ఏం చేయలేదు, ప్రతీకారం చేయలేదు. మనం చేస్తున్న పాపములను బట్టి ప్రతిఫలము ఇవ్వలేదు. ప్రతీకారం చేస్తే మనం చేసిన పాపాలను బట్టి ప్రతిఫలం ఇస్తే మనం ఎక్కడుంటాం? బ్రతకగలమా? చదువులు ఉండగలమా? దేవుడు ముద్రతో వస్తే ఏమవుతామండి? పాపం చేసినాడు ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తే ఈ ప్రభుత్వం వారు ఏం చేస్తారు? శిక్ష విధిస్తారా లేదమ్మా? వెంటనే ఏముంటుందండి, పోలీస్ స్టేషన్ లో అధికారులు ప్రభుత్వం శిక్ష విధించి. నేను ఎక్కడ కాకినాడలోనే ఎక్కడ ఒక చిన్న పాప విషయంలో ఒక వృద్ధుడు భయంకరమైనటువంటి తప్పు చేశాడు. చిన్న పాపని పాపం చేసి ఆ బిడ్డ చాలా లైంగిక వేధింపులు చేసి ఇబ్బంది పెట్టాడు. ఆ వ్యక్తిని ఏం చేశారు? ప్రభుత్వ చట్టం, పోలీసులు చట్టం ఏం చేసింది? వెంటాడింది. 70 సంవత్సరాలు ఏమంటే ఆయనకి, మీకు తెలుసో తెలీదు ఆ వార్త అమ్మా? అదేదా అంట అమ్మా. ఆయన వచ్చి చిన్న పాప, స్కూల్ పాప, ఆ మూర్ఖపు ఆ సైతానిక స్వభావం, మూర్ఖ స్వభావంతో బిడ్డ విషయంలో చిన్న బిడ్డ కేసు పెడతాం. ప్రభుత్వం ఊరుకుందా? అట్లాంటి వాడిని శిక్షించాలని పోలీసులు నిఘా పెట్టి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళతో నిన్న నేను చూస్తే చనిపోయి ఎందుకంటే పోలీసులు కొట్టుకుంటే ఖచ్చితంగా ఆడ చేతుల్లో కట్టి నేను జామకం పెట్టాలనుకున్నాడు. ఆయన కూడా ఒక ఏదో ఒక ప్రభుత్వ అధికారం కలిగి ఉన్నాడు. కార్పొరేట్ అన్నారు ఇదమ్మా, కౌన్సిలర్ ఏదో అనుకున్నాడేమో. వాడి కళాపాటికి పాపము వలన వచ్చు జీతము మరణమైన దేవుని వాక్యము. పాపం వలన వచ్చి జీతం ఏమైనది? మరణం అండి. కానీ దేవుడు మన జీవితంలో మనం దేవునికి ఎన్నోసార్లు పాపమును బట్టి మాట ద్వారా, క్రియ ద్వారా, తలపుల ద్వారా దేవుని వాక్యానికి విధేయత చూపటం, దేవుని ఆజ్ఞలు క్రమాలు పాటించడం, చాలాసార్లు నోటి మాట ద్వారా అబద్ధములు, నోటి మాట ద్వారా దూషణ మాటలు, దూషణ మాటలు, చెడ్డ మాట, మన కంటితో కానలేనటువంటి కార్యములను చూడటం. మనం చేసినవన్నీ దేవుడు కనుక లెక్కిస్తే, ప్రతీకారం తీరిస్తే, ప్రతిఫలమిస్తే మనము ఎక్కడ ఉంటాం? ఇక్కడ ఉండలేము, ఇక్కడ ఉండలేము, బ్రతికి ఉండలేము. ఖచ్చితంగా పాపమునకు వచ్చి జీవితము మరణమైన దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, అతను అన్నాడు, నీ దోషములన్నిటినీ ఎంచి శిక్షించలా. ఏం చేశాడటమ్మా? క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దోషాలను ఏం చేశాడు చెప్పండి? క్షమించాడు. ఆయన దగ్గరకు వస్తే మన పాపములన్నిటినీ క్షమిస్తాడు. మన పాపములన్నిటిని బట్టి రక్తము పోసి పాపిని దేవుని వాక్యంలో చక్కని ఆ అర్థం కూడా మాట దేవుడు అంట పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు కదా. అతనిలో ఉన్న పాపము దేవుడికి ఇష్టం లేదు, కానీ ఆ పాపే దేవుడికి ఇష్టం. అందుకని అన్నాడు, దేవుడు నీతి మంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషిలో ఉన్న పాపమే ఆయనకి ఇష్టం ఉండదు, కానీ ఆ వ్యక్తికి ఇష్టమే. పాపము ద్వారా వ్యక్తి దారి తొలిగాడు, కానీ ఆ వ్యక్తి లేదు. ఆ పాపములను క్షమించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి పరలోకమున మహిమన సింహాసనాన్ని తండ్రిని విడిచిపెట్టి ఏమి లేని దరిద్రుడుగా, రిక్తుడుగా, మరి భయంకరమైనటువంటి ఆ దరిద్రుడును ఏ పశువుల పాకలో జననము, ఎంత భయంకరమైనటువంటి పశువుల పాకలో ఆయన యొక్క మరణము ఎంత భయంకరమైన జననము, శిలువలో ఘోర మరణము. ఇవన్నీ కూడా ఎందుకంటే మనలను పవిత్రులుగా చేయటానికి, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనకు ప్రతి ఫలము ఇవ్వలేదు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనల్ని క్షమించాడు. చూడండి, పాపాత్మురాలైనటువంటి స్త్రీ అన్నారు,
పాపంలో పట్టుబడిన స్త్రీ అన్నారు. ఆమెని అందరూ కూడా ఆ స్త్రీని రాళ్లతో కొడుతూ తరుముకుంటా రాళ్లతో కొడుతూ ఆమె ఎక్కడ తీసుకొచ్చాడంటే యేసు ప్రభు అన్నటువంటి ప్లేస్ నాకు తీసుకుని వచ్చారు. యేసు ప్రభు అన్నటువంటి స్థలానికి తోడుకుని వచ్చారు. కూర్చుంటాడు, పర్లేదు, సరే, వెరీ గుడ్. దేవుని స్తోత్రం చెప్పి ఆడ కూర్చుంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్న చోటికి తీసుకుని వచ్చారు. అప్పుడు రాళ్ళతో కొడుతూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, బోధకుడా, నువ్వేదో కొత్త బోధ చేస్తున్నావు కదా, ఈమెకు తీర్పు తీర్చు. ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది? మన ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం ఉందిగా. ధర్మశాస్త్రం అంటే ఏంటి? 5 ఖండములను ధర్మశాస్త్రం అన్నట్టు కదమ్మా. ఏంటి? ఆది కాండము, నిర్మాకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 ఏమన్నాడంటే ధర్మశాస్త్రం అన్నాడు. బైబిల్లో ఉన్నది యోహాను చదవస్తున్న సువార్త 1:10 అంటాడు, మోషే ద్వారా ధర్మశాస్త్రము మనకి ఇవ్వబడింది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కృప మనకు అనుగ్రహించబడిందంట. యోహాను సువార్త 1:10 అంటాడు, మోషే ద్వారా ఏమో దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు, ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమివ్వబడింది? కృప. హల్లెలూయా, హల్లెలూయా. కృప దేవుడు మనకి ఇచ్చాడు. కృప. కానీ మోషే ధర్మశాస్త్రం, ఇది ఈ మోషే ధర్మశాస్త్రం చెబుతుంది, మీరు ఎవడైనాను పాపము చేస్తే, పాపము చేసిన వాడిని ఏం చేయాలట? ఏమా ధర్మశాస్త్రం లెక్కేంది? అతన్ని పాపము చేసిన వాడిని, అపవిత్రుడిని, పాపిని సమాజంలో ఉండటానికి తన చెడును పోతట అంట. అట్లాంటి వ్యక్తి పురుగులను ఏమై ఉండకూడదు, ఇతరులకు ఇబ్బందులు ఉండిద్దని రాళ్లతో కొట్టి చంపాలి అన్నదే ఏమా ధర్మశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర కూడా తీసుకొచ్చి వాళ్ళు అలాగే చేస్తున్నాడు. పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు పడుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి బోధకుడా, ఇప్పుడు ఈ అమ్మాయి పాపంలో చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాం, పట్టబడింది, దేవునికి తీర్పు తీరుస్తాం, తీర్చాం. మరి ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళని చంపండి అని చెప్పాలి లెక్క, అంతేనయ్యా, అంతేగా. కానీ యేసు ప్రభు అన్నాడు, బాయ్ ఓకే, ధర్మశాస్త్రంలో పాపం చేసిన వాళ్ళని దానితో పట్టుదల చంపాలి కదా. అయితే మీలో పాపము చేయని వాడు, మీలో పాపం చేయని వాడు ఎవడున్నాడు ఇక్కడ? మీలో పాపం ఇంతవరకు పాపం చేయని వాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఉన్నాడా? మీలో పాపం చేయని వాడు మొట్టమొదట రాయేయండి. మీలో పాపం చేయని వాడు ఎవడో, నీతిమంతుడు ఎవడో, పవిత్రుడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో, వాడు పాపను రాయేయండి, అందరూ వేయండి. ఆ తర్వాత నేను కూడా రాలేదు చంపాను ఆ ధర్మశాస్త్రాన్ని అని. యేసు ప్రభు అంట అలాగ వంగి ఆ ఇసుకలో కదమ్మా, ఇసుకలో ఏదో రాస్తున్నాడు. మేము ఒక్కొక్క పేరు రాస్తూ ఉంటే మరి అక్కడ ఉన్న వారందరూ ఆమెను చంపటానికి, ఆమె పాపాన్ని ఇంచి గాయపరిచి చేసిన వాళ్ళు అది అంటారా, పుట్టు మీద కారము రాళ్ళు ఏదాకా చదువుతారే, ఇంకా రేపుతాడే, ఇంకా బాధ కలిగిస్తాడే. వీళ్ళందరూ ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కటి పేరు రాస్తుంటాము. నిజమేరా, నేను కూడా చేశాను కదరా, నేను కూడా అదేని ఆ రాయి ఆడేసి ఒక్కొక్కళ్ళు ఎక్కడ రాడు అక్కడ వేసేసి ఈ ఊరంతా వెళ్ళి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. అందరూ కూడా రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఆ పేరు రాసిన తర్వాత తలెత్తి చూస్తే అన్ని మనుషులకు బదులు ఏమన్నా చుట్టూ రాళ్ళు ఉండే. ఈ రాళ్ల మధ్యలో ఒక ఆమె ఉన్నది. ఆమె పాపంలో పట్టుబడి ఆమె నిలబడి యేసు ప్రభు పైలెట్టుకున్నాడు. పనికి మాలిదా, బుద్ధి లేదని, మా దృష్టిదా ఏం చేస్తున్నావు? ఇలాగేమన్నా ఒంటరిగా ముక్కుంటే ఉన్నంట. అప్పుడు యేసు ప్రభు పలుకరింపు చూడమ్మా,
ఏమంటున్నాడు ఆయన? అమ్మా అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదమ్మా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను బిడ్డ, నేను నిన్ను శిక్షించను. అందరూ పాపులే, పాపము వలన శిక్ష, కానీ పాపము నీలో నుండి తీసుకో. ఇక నుండి ఎప్పుడు కూడా నీవేం చేయొద్దు, పాపం చేయొద్దు. మంచిగా బ్రతుకు, మంచిగా జీవించు. నీ పాపములను నేనేం చేస్తానని చెప్పండి, క్షమించి వేస్తున్నాను. సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళమన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు పాపాలు ఇచ్చితే మనం నిలవగలమా? మనం ఉండగలమా? మనం బ్రతకగలమా? ప్రేమాన దేవుడు పాపములను, దోషములను క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యేసయ్య దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలా. మనం రోజు మన దేవుడు, ప్రభువా ఈరోజు నేను సాయంత్రానికి చేరుకుని ఒకవేళ నేను ఈ రోజు ఎక్కడ పొరపడ్డాను, ఎక్కడ దారి తప్పాను, ఎక్కడ తప్పిపోతున్నాను తండ్రి, విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ ప్రార్థన చేయకు, వాక్యం చదవకు, కొన్ని విషయాల్లో తప్పిపోయినేమో, నన్ను క్షమించి రాత్రి నిద్రిస్తున్నానయ్యా. దోషాలన్నీ కడిగి మంచి నిద్రనిచ్చి మన ఉదయకాలానికి మంచిగా నా జీవితానికి మరొక చక్కని ప్రశస్తమైన దినాన్ని నాకు ఇచ్చి నేను మంచిగా నడిపించమని రోజు ఆయన దగ్గర మన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసుకో. ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమించాడు. అందుకని భక్తులు ఎలా పాడుతున్నారు? సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, పలువలెను చిలవలెను, పలువలెను చిలవలెను, భక్తులవాలే పడిన భక్తులతో సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, అభిరామ పాపము విడచి పాతాళ విధులు చేరా, పాపము విడచి పరిశుద్ధుల విధులు చేరా, పాపుల గతిని పరిగెత్తితివో, పాపుల గతిని పరిగెత్తితివో, పాతాళమునే వారి అంతము, పాతాళమునే వారి అంతము, సిలువ పడిన చేరునాడు కలుషములను కడిగి వేయు, గొర్రెల మందల నుండి ఒకటి తప్పి గొర్రెల మందల ఒకటి తప్పి ఒంటరియాలి, 99 గొర్రెలు విడచి, 99 గొర్రెలు విడచి, తక్కువైన గొర్రెలు వెతకి, ఒంటరి అయినా గొర్రెలు వెతకి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత చేరిన కలుషములను కడిగి వేయు, పౌలు వలెను శిలవలెను, పౌలు వలెను శిలవలెను, పడిన భక్తుల
భక్తుల పోలీసి కాపాడిన భక్తుల శరీరనాడు కలుషములకు కడిగివేయు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు దగ్గరకు వస్తే ఎవరిని కూడా బైబిల్ చెబుతుంది, నా యొక్క కుమారుని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నెట్టివేయను. ఏ స్థితిలో వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నా యొక్క వారిని ఎంత మాత్రము కూడా, ఎందుకన్నా ప్రయాసపడుతున్న వాళ్ళ, భారం మొయ్యలేక మోస్తున్న వాళ్ళ, వేదనతో దుఃఖముతో నలిగిన వాళ్ళ, లోకము చేత నిందించబడుతూ అవమానించబడుతూ దుఃఖపడుతూ ఒంటరిగా ఉన్న వాళ్ళ నా యొద్దకు మీ భారాలు తీసేస్తా, దోషములు క్షమిస్తా, మీ ఒంటరితనాన్ని తీసివేస్తా, మీ దుఃఖములు తీసివేస్తా, నీ బాధను తీసివేస్తా, రండి అన్నప్పుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన చూసివేసి దేవుడు. భక్తులు వచ్చారు, పౌలు సేవ సిద్ధపడి వస్తే వారిని దేవుడు సన్నిధిలో ఒంటరిని దుఃఖంలో ఉన్న వారిని, అభిషిక్ స్త్రీని ఏం చేశాడమ్మా, ఎవరు శిక్షించలేదు కదా, నేను కూడా శిక్షించలేదు, సమాధానం కలగానే దేవుడికి క్షమించి. అవును, ఆయన మన దోషం బట్టి, మన క్రియలు బట్టి ప్రతి ఫలమేది ప్రతీకారం కూడా చేయలేదు. అందుకని భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సంతు. ఆయన చేసిన ఉపకారముల్లో ఏది చిన్నది కావచ్చు, ఏమి కూడా ఎందుకంటే ఆయన నీ సంకటములను నీ బాధ వ్యాధుల్ని రోగములను కుదిర్చే దేవుడికి ఇస్తాం. మీ దోషములను ఏం చేస్తున్నాడంటమ్మా, క్షమించేవాడు కదా, క్షమించేవాడు. అవును, మన దోషములను పాపములను క్షమించి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు, విశ్వాసం కలిగిన వారి కొరకు అంత ఉన్నతమైనటువంటి కృపనిచ్చి కాపాడుతున్నాడు. దేవుని కృప నిన్ను నన్ను మనల్ని ఈ 10వ నెల చివరి వారం వరకు కాపాడలేదా? ఏమా కాపాడలేదా మనల్ని? ఎక్కడుండేవాడు ఏమా? ఈరోజు ఉదయాన్నే నేను పేపర్ చూస్తే చాలా బాధేస్తుంది. ఒక బస్సులో 20 మంది నిద్రిస్తున్న వారు, స్లీపర్ బస్ అది బెంగళూరు. కర్నూలు దగ్గర ఆ ప్రమాదం జరిగింది. ఎక్కడ ఎందుకు అంత ఘోర ప్రమాదం? ఒక 20 మంది సత్యమమ్మా, 20 మంది ఒక్కసారి చనిపోయారు. ఎలా జరిగింది? ఆ బస్కి నిప్పు వచ్చి నిప్పట్టుకుని ఏది ఒక కొన్ని జస్ట్ బైక్ మీద ఇప్పుడు అదేంటంటే అది నిప్పులతో మంటలు వచ్చేసింది. ఏంటి ఎందుకు కాలిపోయిందని చూస్తే ఒక వ్యక్తి ఒక యవనస్తుడు పెళ్లి చూపులంట పేపర్లో రాస్తున్నారు. తాగి డ్రైవ్ చేస్తూ మరి అది డ్రైవింగ్ తప్పిపోయి అక్కడ పడిపోయాడు. మరి బండి క్రాస్ చేస్తూ అది వచ్చి గుద్దేశాడని ఒకళ్ళు అంటున్నారు, ఒకళ్ళే పడిపోయారు అంటున్నారు. ఆ బండి క్రాస్ చేస్తూ ఏం చేశారంటే దాన్ని గుద్దేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇది ఆ బస్సు బ్యాక్ లోకి వెళ్ళిపోయేలోకి ఆ బస్సు వేగం ఏం చేసింది, ఈడ్చుకుంటా కొంత దూరం, కొన్ని 100 మీటర్లో ఎంత అన్నాడు, ఆ వేగముతో ఈడ్చుకుని వెళ్ళేలోకి ఆ స్పీడ్ వేగములో బైకు ఆ వేగానికి ఆ కింద రాపిడికి ఏమైందంటే స్పార్క్స్ వచ్చేసింది. ఆ వేగంగా నిప్పుల్లాగా ఆ స్పార్క్స్ వచ్చి ఆ హీట్ మీద ఆ ట్యాంకు బైక్ ట్యాంక్ పెట్రోల్ అంతా పోయి, పెట్రోల్ చాలా ఇవ్వతాం కదా, ఇక్కడ ఉండి పెట్రోల్ ఇది నిప్పు ఒక చిన్న టిప్పలు గీసామంటే వెంటనే అలా బొగ్గుమనింది. ఆ వేడి మీద వేగం మీద స్పార్క్స్ వచ్చి పెట్రోల్ కారిపోయి మొత్తం తగ్గుమని అందుకు జస్ట్ 10 minutes ఏమో అండి అది వచ్చి మంటలు పండుకుని అది 2 గంటల సమయం అంట. 2 గంటలు 3 గంటలు అందరూ నిద్రలో పడ్డారు. మరి వేగంగా మంటలేదన్నా మెలుపుకుంటే ఎంత అవుతారు, కేకలు పెడతారు, ఇది అవుతారు. నిద్రలో ఉన్నారు. మెలుపుకున్న వాళ్ళు ఎవరు?
మరి ఆ కొంచెం మేలుకున్న వారు ఎవరో లేచారు. డ్రైవర్ గమనించి అనుకుని వచ్చేలేదు, వాడైనా మేలుకొనగా ఆయన దిగి వెళ్ళిపోయాడు, దూకాడంట. వీళ్ళందరూ కూడా మరి అద్దాలు పగలగొట్టి కొంచెం బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంతమందో తెలియదు, కానీ 20 మంది అలాగే జీవితంతో దహనం అయిపోయి అసలు పేరేమన్నా బస్సు ఏమి లేదు. మొత్తం ఈ ఎంపినటువంటి అట్లా బస్సుకు సంబంధించినటువంటి ఈ ఐరన్ రాడ్స్ స్ట్రక్చర్ రాదు ఆరిపోయి ఒక ఫ్యామిలీ అయితే చేశారు. తల్లి, కొడుకు, కూతురు, భార్య భర్తలు ఇద్దరు చేశారు. వాళ్ళ కుటుంబంతో కొంతమంది చాలా మంది ఇబ్బందులు లోపల కొంచెం ముందు సర్దుకున్నానా, అది ముందు సర్దుకో. రైట్, నువ్వు వేసుకున్నాను బయటికి మీరు అక్కడికి ఆ ప్రమాదం, ఆ పరిస్థితి నిజంగా కొంతమంది ప్రాణాన్ని పోవడానికి పిల్లల వాళ్ళందరూ చాలా బాధపడతారు. నిజంగా కృప లేదు వాళ్ళకి, ఉందా? కృప ఉన్నది కాబట్టి మనం ఎన్నో ప్రమాదాలు, చాలా ప్రమాదాలు వచ్చిన ఎన్ని ప్రమాదాల్లో నుండి దేవుడు నిన్ను తప్పించాడు. దేవునికి స్తోత్రం. అందుకని 116 కీర్తన దావీదు ఆ దేవుడు ఎలా తప్పించాడో ఆయన అన్నాడు చూడండి. ఆ మాట చాలా బాగుంటుంది. ప్రార్థనలో దేవుని మేలు తలచి అన్న మాట ఒకసారి చదువుతారమ్మా. ఆ మాట చదవండి. 116 కీర్తనలో కృతజ్ఞతతో అన్న మాటలు ప్రార్థన ఇది. ఏమంటున్నాడు చూడు ఆయన అన్న మాటలు. 116 కీర్తన 1 వచనం చదివితే ఆయన దేవుని కృతజ్ఞత ఎలా అంటున్నాడు. చదవండి. నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగెను. కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధము నన్ను చుట్టుకొని ఉండెను. 116 కీర్తన 1 నుండి చదువుతున్నాడు. 3వ వచనం ఇప్పుడున్నా. మరణ బంధములు అందరికీ చదవండి నాతో పాటమ్మా. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. హల్లెలూయా. తన పరిస్థితి అది. పాతాళపు వేదనలు, శ్రమ, దుఃఖము, బాధ, మరణ బంధములు నన్ను చుట్టుకుని అన్నవి. ఈ పరిస్థితుల్లో ప్రభువా నన్ను కాపాడయ్యా. ఈ వేదన, ఈ దుఃఖము, ఈ బాధ, ఈ మరణ వేదనలు చుట్టుకున్న నన్ను కాపాడు ప్రభు అని మొర్ర పెట్టుకుంటుంది. యెహోవాకి మొర్ర పెట్టుకుంటే దేవుడు ఆయన మొర నిజంగా ఆలకించి ఎలాగ చేశాడంటే 6-7 వచనాలు కూడా చదువుతో కలిసి 7-6-7 చదవండి. రెడీ స్టార్ట్. అందరూ యెహోవా అమ్మ 6వ వచనం స్టార్ట్ చేయండి. అందరూ బైబిల్ అందరూ రెడీ. 1 2 3 స్టార్ట్. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. చూడండి ఈ మాట. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ఎలా కాపాడాడు కింద చెప్పుకుంటా వచ్చాడు. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను సారి పడకుండా, నా పాదములను నీవు తప్పించున్నావు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్షేమమైన విస్తరింప చేశాడు. ఏమా
మరణము నుండి నా ప్రాణమును. కన్నీళ్లు విడవకుండా అమ్మా నా కన్నులు జారి పడకుండా నా యొక్క పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇదండి దేవుడు మరణ బంధకములో ఉన్న మనల్ని, వేదనలతో ఉన్న మనల్ని, శ్రమలో ఉన్నటువంటి మనల్ని దేవుని బిడ్డలారా కన్నీళ్లు విడుస్తున్నాం. ఒకప్పుడు కొన్ని పరిస్థితులు ఇంకా కన్నీరు గున్నీరుగా ఒంటరితనములో, దుఃఖంలో, వ్యాధిలో, బలహీనతల్లో, సమస్యలు ఉన్నప్పుడు నీకు నీ దేవునికే తెలుసా కన్నీళ్లు, ఆ బాధ, ఆ వేదన, నువ్వు కాచిన కన్నీళ్లు విడవకుండా ఈ రోజు ఆ బాధలో నుండి, ఆ శ్రమలో నుండి, మరణబంధంలో నుండి విడిపించి కన్నుల కన్నీరు జారకుండా దేవుడు కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను జారి పడిపోకుండా నీ పాదములను క్రీస్తనే బండ మీద ఈ రోజు సిద్ధపరిచి నీకు నాకు క్షేమమును విస్తరింపచేయలేదా? చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే దేవుని కృప మనకన్నది. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడిందంట. ఆ మాట కూడా చదవండి. యోహాను పత్రిక, యోహాను సువార్త 1:10 అక్కడ ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము ఎన్నో వచ్చును అదేనా? ఆయన లోకంలో క్షమించాలా? 10 కాదు, 17వ వచనంలో ఉన్నదండి. 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో నీ మాట చదువు. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఆయన అనుగ్రహింపబడిను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఏమండి, ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం మనుషులు ఏం చేయలేదంటే రక్షించలేకపోయింది. వీడు పాపం అనేది ఎత్తి చూపించింది. ఆ ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చలేకపోతే ప్రభు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని, లేఖనాన్ని నెరవేర్చి సున్నైన పొలాన్ని కొట్టువేయకుండా నెరవేర్చి కృపణ దేవుడు మా అందరికీ అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ కృప ద్వారానే దేవుని సన్నిధిలో మనందరం ఏమవుతున్నాం? కాపాడబడుతున్నాం, క్షమించబడుతున్నాం, రక్షించబడుతున్నాం. అందుకని ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, ఏమంటాడు? ఇదిగో కృప ద్వారా, విశ్వాసము ద్వారా, కృప ద్వారానే రక్షించబడ్డారు. కానీ ఇది మీ వలన కలిగినది కేవలం నీ కృపే, దేవుని కృపే. నీకు రక్షణ, నాకు రక్షణ, మనకు రక్షణ, క్షేమం ఇవ్వడానికి దేవుని కృపే మన ద్వారా కలిగింది. కాదు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక కృప విస్తరింప చేసి కృప ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుకుంటూ వచ్చేసి మన స్థితంతటిని మార్చగలిగినాడు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, మీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఓ యేసయ్యా, పాడమందరూ నీకే. అందరూ పాడాలి, చప్పట్లు కొడితే పాడాలి. యేసయ్యా, చప్పట్లు కొడితే గట్టి పాడాలి. యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, రక్షించువాడవు, ఆపక్షము నుంచి ప్రేమించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, మీ నామముకే మహిమంతా.
అందరూ ఏమైనా ఏమైనా చేయగలవు, నగమొక్కడు నాటగలవు, నీ నామముకే మహిమంత. ఓ యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాక్షులు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాక్షులు. నీకే ఏదైనా జరుగునా, నీ సత్యనాటగా శత్రువు సాయమా. నీ ఆచలేనిదే ఏదైనా జరుగునా, నీ సత్యనాటగా శత్రువు సాయమా. మా దేవా నీవే మాతో అపవాది వేసిన చీరలన్నీ మేలైపోవు. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలు. అపవాది చీరలన్నీ మేలైపోవు. ఏమైనా చేయగలవు, కథనొక్కడు మార్చగలవు, నీ నామముకే మహిమంత. ఏమైనా చేయగలవు, కథనొక్కడు, నీ నామముకే మహిమంత. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవునికి ఏదైనా సాక్ష్యమే. ఆయన కథంతా మార్చేయగలడు, నీ స్థితంతా మార్చగలడు. నువ్వు పాపిని పరిశుద్ధుడిగా దేవుడే మార్చగలడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడే మార్చగలడు, రోగిని ఆరోగ్యవంతుడిగా దేవుడే మార్చగలడు. పాపములు ఊపిలో ఉన్న వ్యక్తిని పరలోకానికి ఆయనకి ఏదైనా సాధ్యమే. ఆయన స్థితి అంతటిని కూడా, పరిస్థితి అంతటిని కూడా మా కృప చేత నిన్ను నన్ను పరలోక రాజు పౌరసత్వాన్ని ఇచ్చి పాపులమైన మన పరిశుద్ధులుగా చేసి పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అదే దేవుని కృప. అదే ఆయన అంటున్నాడు, నా ప్రాణమా సరే మీరు పరువ. ఒకటి, నీ సంకటములన్నీ, రెండు, నీ దోషములన్నిటినీ క్షమించేశాడు. మూడో మాట అంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు. దేవునికి స్తోత్రం. సమాధేగా దేవుని కృప లేకపోతే ఏమా, దేవుని కాపుదల లేకపోతే సమాధేగా. దేవుడి క్షేమం విస్తరించకపోతే, మనల్ని పురులు మనల్ నుండి విడిపించకపోతే మన సమాధిలోనికి వెళ్ళారు. ఎవరు అన్నారు, టెంట్లు వేసేసుకోండి అయిపోయింది, వేస్తా ఉన్నారంట. అది టెంట్లు వేసుకున్న వాళ్ళు మళ్ళీ టెంట్లు తీసుకెళ్లాల్సి వచ్చింది ఇంటికి. ఎందుకని చచ్చిపోతారని డాక్టర్ చెప్పాడు, ఎక్కడెక్కడ పీక్ పడేశారు. చీరాల్లో అనుకుంటా, మరి ఎక్కడో నాకు మన బ్రదర్ చెప్పారు, టెంట్లు తీసుకొచ్చి కుర్చీలు వేసుకుని బాడీ కొరకు ఎదురు చూస్తున్న స్థితిలో దేవుడు మళ్ళా ఊపిరి పోసాడు. హల్లెలూయా. దేవుడు బ్రతికించాడు, ప్రపగించాడు. ఈరోజు వారు మేలుకరంగా ఉన్నారు. సమాధిలోనే మనం విమోచించుకున్నాడు. చివరి మాట అంటాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. నాలుగో మాట అంటున్నాడు. ఐదో మాట, కరుణ కటాక్షము నీకు నాకు మనందరికీ ఏం చేస్తున్నాడు చెప్పండి, కిరీటముగా ఉంచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చిన దయా కిరీటమేగా. అవునా కదమ్మా? 7 సంవత్సరాలు రోజులు గడుస్తూ ఉండగా అప్పటికప్పుడు దేవుడి శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చి ఏ రోజుతో ఆ రోజు దేవుడు మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, దయా కిరీటాన్ని ఇస్తూ మన ఆయుష్ను పెంపొందింపజేస్తున్నాడు.
ఇది దేవుని కృప కాదు. దయాకిరీటం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. నిన్నటి దినానమ్మా చిన్నబాబు జోయల్ షమ్మ పుట్టినరోజు. హల్లెలూయా. దేవుడు సంవత్సరం దయాకిరీటం ఇచ్చాడు, కానీ కేక్ కటింగ్ ఈ రోజు పెట్టాడు. నిన్న పుట్టినరోజు ఈ రోజు కేక్ కటింగ్. ఎందుకంటే అందరూ రేపు ఈరోజు ఆదివారం అందరూ వస్తారు కాబట్టి అందరూ ఏం చేయాలంటే దీవెనగా ఉండాలి. అందరూ ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. దేవుని వస్తే మనకు దేవుని సన్నిధి కృప కావాలి. కృప మనం కాపాడి క్షేమాన్ని ఇలాగూ మనకు మేలు చేత అనుదినము అనేక రకాల మేలుతో చేస్తారు. ఈ మేళ్ళన్నింటినీ లాజరు ఆ యొక్క పేదవాడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మరొట్లా నా ప్రాణమై ఆహ్వానం శాంతించును. నువ్వు ఇంకా ఏమి నాకు ఇల్లు లేకపోవచ్చు, వెండి లేకపోవచ్చు, బంగారం లేకపోతే ఇల్లు వాకి లేవు, ఎన్ని ఎక్కడ ఇచ్చిపెట్టే ఇవి నాకు వద్దు. నా ప్రాణమా, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు, చచ్చిపోతే పరలోకానికి దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు. ప్రాణమా, ఆ పరలోక భాగ్యం నిత్య నివాసములో ఉంటాను, అల్పకాల భాగం నాకు వద్దు. ఈ స్థితిని నీకు ఇచ్చాడని దేవుని రక్షణను బట్టి మేలును బట్టి సంతోషంతో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మేలును తలచి స్థుతిస్తాడు. అది నేనేమో ఆ ప్రాణమా నేను ఇహలోక సంబంధం కానీ పరలోకములో ఆలోచన, నిత్య నివాసముల గురించి పరలోకాన్ని గురించిన ఆలోచన లేనే లేదు. ఇలా ఉన్న రైతు ఒక మాట చెప్పి నేను చివరిలోకి ముగిలికి వస్తాను. ఇద్దరు వాళ్ళ ప్రాణం తిను తాగు సుఖించి ఈ లోకం అనుకున్నాడు. ఆయన నా ప్రాణం తిను తాగు కాదు, నా ప్రాణం యెహోవాను ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసి స్తుతించి దానిపచ్చని చెప్పి ఉన్నప్పుడు ఒక రోజు ఇద్దరు చనిపోయారు. ఎవరు? వీళ్ళిద్దరు ధనవంతుడు చనిపోయిన తర్వాత ధనవంతుడి యొక్క సమాధి కార్యక్రమం ఎట్లా జరిగింది కంటే మామూలుగా జరిగినట్టు అంత గ్రాండ్ గా అద్భుతంగా జరిగింది. తీసుకెళ్లి సమాధి. కానీ పేదవాడు దరిద్రుడైన ఈ లాజరు చనిపోయినట్ట పరలోకం నుండి ఇక్కడ దేవదూతలు వచ్చారంట. దేవుని స్తోత్ర. హెవెన్లీ డిపార్ట్మెంట్ నుండి సైనికులు వచ్చారు. వచ్చి దేవదూతల చేత ఆ లాజరు దేవుని సన్నిధానములకు కొనిపోయి అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతూ సంతోషముతో దేవుని దూతలతో పరలోకములో దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయనైతే ఎవరు? నా ప్రాణమా దేవుని మేలుని జ్ఞాపకం చేసుకోకుండా, ఆ కృతజ్ఞత లేకుండా, లోబడకుండా దేవుని దగ్గర మేలు పొందినంత కాలమే దేవుడు అతను దేవుని విడిచి తిరుగుతూ క్రమం లేకుండా దేవుడు ఎట్లా ఉన్నాడే. ఆయన సెంటర్ పాయింట్ లో ఎక్కడ పాతాళములోనికి దిగిపోతూ ఉంటే, పాతాళములు వేదన పడుతూ ఉంటే అప్పుడు కేకలు ఎక్కువైపోతుంది. సెక పెరిగే కొద్ది, బాగా మంటలు వచ్చే కొద్ది అగ్ని ఆరదు, పురుగు చావదు, పొళ్ళు పురుగుట, వేదన, దాహము, చట్టం అంటే చావు రాదు. ఇక అది భయంకరం అమ్మ. నరకం అంటే అది, నరకం అంటే అది. అప్పుడు వేదన పడుతూ కళ్ళు తెరిచి పైకి చూస్తే అప్పుడు దాకా పైన లేదు, భూమి మీదే తిరుగుతా ఉన్నాడు కళ్ళన్నీ. ఇప్పుడు కళ్ళు నెత్తి మీద కళ్ళు పైకి చూసినాయి. అప్పుడు ఏమవుతుంది? అబ్రహాము అన్న చూసి, తండ్రి అయిన అబ్రహామా, నీకు దాస్యంలో ఉన్నటువంటి నాలుగు మీద ఒక నీటి దొట్టు రేత 2 బొట్లేస్తే నా తప్పుకు తీరిపోయింది, నా నాలుక తిప్పిపోతుంది. ఒక చుక్క ఎందుకంటే భూమి మీద చుక్క అయితే బాగా అలవాటుగా, ఇది నీటి చుక్కలే. ఆ చుక్క ఒక్క నీటి బొట్టు అంటే అప్పుడు దేవుడు, నీవు నీ జీవిత కాలంలో మనకు రాస్తాడు ఎన్నడూ ఎప్పుడూ కూడా నీవు సుఖమును అనుభవించావు. కానీ దేవుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవుని కృతజ్ఞత కానీ దేవుణ్ణి ఆశ్రయించిన రీతి ఎప్పుడు లేదు. నీ ఇష్టానుసారంగా బ్రతికే కానీ దేవుని ఇష్టం ఎప్పుడు. కానీ అతడైతే తన దరిద్రతలోని, శ్రమలోని, దుఃఖములోని, వేదనలోని దేవుని చిత్తము జీవితకాలం అంతా దేవుని స్తుతిస్తూ దేవుని క్రమం పాటిస్తూ దేవుణ్ణి కనపరచుడు. ఇక్కడ పాతాళం వేదన పడుతున్నావు, ఆయన నెమ్మది పొందుతున్నారు. అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి అవకాశము ఉందా? లేదు బిడ్డ. భూమి మీద ఉన్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసి కృప పొందుకుంటే పరలోకం, కృప లేకపోతే నిత్య నరకం అని చూడటం జరిగింది. అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది, అయ్యో ఇంకొక అవకాశం అన్నాడంటే. ఇది ధనవంతుడు అర్థం. అయ్యా, పాతాళం ఎంత బాధ ఉండింది, ఎంత దుఃఖం ఉండింది, ఎంత వ్యాధులు ఉండేది నేను ఎప్పుడు ఊహించలేదు, అనుకోలేదు. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా. వాళ్ళకైనా
ఆయన పంపించుకోవచ్చు. సువార్త చెప్పి అరే నరకం ఉందరా, నరకం ఎంత వ్యాధులు కొట్టిదిరా బాబు, మీరన్నా కదంటరా, మీ అన్ని కింద వ్యాపారం పడుతున్నాడరా, వాళ్ళకి చెప్పమని అయ్యా ఆ సువార్త అని చెప్పమని, వాళ్ళు మారు మనసు బాప్తీసాలు తీసుకోమని, లేకపోతే నరకం భయంకరం అని చెప్పమనంటే అప్పుడు అన్నాడు, బాబు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి పెద్ద అగాధం ఉంది, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి బయటకు వచ్చి రండి రండి అని పాడితే చచ్చిపోయిన వాళ్ళు మాటలు ఎవరైనా వింటారు? అమ్మో దెయ్యం పోతామని ఏమవుతారు? పారిపోతారుగా, రారు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర. కాబట్టి మౌలాలి గారు వచ్చాడు అనుకో, ఏమ్మా బాగున్నావంటే ఏమంట? చచ్చిపోయి ఎన్నేళ్ళు అవుతుంది? 4 ఏళ్ళు అవుతుంది. ఏంది మా ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు కదా, నువ్వు అమ్మో వస్తుంది. అవునా కదా, చచ్చిపోయిన వాళ్ళు వస్తే రారు అన్నాడు. చనిపోయిన వాళ్ళు అక్కడికి, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, వాళ్ళ మాట ఇంటే చాలు, వాళ్ళకు లోబడితే చాలు అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, నిజం దేవుని వాక్యములో అవకాశాలు ఉన్నప్పుడు విస్తరించినప్పుడు వినాల రక్షణ పొందకపోతే దేవుడు మర్చిపోతే నష్టం. అందుకని ఆ ఒక్క మాట మనం ఈరోజు ధ్యానం చేసాం. ఏంటి మరి దుస్తులను, ఆ మాట ఒక్కటి చదవండి ముగించుకున్నాం. ప్రియులారా, ఆ ఒక్క మాట ఎంతమంది చదువుకున్నాం? మొట్టమొదట 9వ కీర్తన అందరు తీయడమా 10వ వచ్చిన 17వ వచ్చిన భాగంలో నా లేఖనాన్ని మనం చదువుకున్నాం. దుస్తులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు, అది మూలవాక్యం. ఏంటంట? దుస్తులు దేవుని మధ్యలో అందరూ ఏమైపోతారంటే పాతాళంలో దిగిపోతారు. దేవుని మరవకుండా దేవుని వెంబడిస్తూ దేవుని చిత్తం చేసిన ఆయన దేవుని రాజ్యంలో నెమ్మదుకున్నాడు. మర్చిపోయినటువంటి తను నరకములో వేదంటాడు. మన జీవితాన్ని కూడా ఎప్పుడు మర్చిపోతాం. దేవుడు వేళను జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ వెంబడిస్తూ ఆయన చిత్తము చేస్తూ దేవునిచ్చే పరలోక రాజ్యాన్ని మనము మన కుటుంబాలు మన తోబుట్టులందరూ స్వతంత్రించుకునే కృప దేవుడు మనకి ఇచ్చును గాక. అలాగే దేవుడు మనల్ని వెంబడించే వారికి చేయను గాక. అలాగుండా దేవుని ప్రభు మనకు తోడుగా నడిపించును గాక. మంచి ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రకటన గమనించండి. ఈ రోజు నేను దినాన నాకు ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేశారు. ఇక్కడ మన మెట్టు దగ్గర పాస్టర్ గారు ఉన్నారు. మన సంఘక్షేమ అభివృద్ధి కూడికల్లో ఒకరోజు స్పీకర్ గా ఆయన వచ్చాడు, ప్రభు పాస్టర్ గారిని. ఆయన వాక్యం చెప్పాడు. ఆయన 4 రోజులు వాళ్ళ చర్చిలో, వాళ్ళు మనకలాగే పైన ఉంటుంది పెద్ద చర్చి, వాళ్ళకి చాలా బాగా ఉద్దేశం. 28, 29, 30, 31 ఈ 4 తారీఖుల్లో ఆయన ఉద్యోగ కూటాలని ఏర్పాటు చేశాడు. రత్నం గారు మన చర్చి తరఫున 3 సేవకుల్ని, 4 సేవకుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆ 4లో ఆయన అన్నాడు, 4 రోజులు మీరు ఉండాలా, మీ సంఘ బిడ్డలు కూడా రావాలా ఈ ఉద్యోగ కూటాలు. కానీ నన్ను వాక్యం చేయడానికి ఒక స్పీకర్ గా నన్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అయ్యా నాకు 29 కుదరదు, 29 కొన్నూరులో ఒక రిసెప్షన్ కార్యక్రమం ఉన్నది, కంపల్సరీ మన చర్చి తరఫున పెద్ద కార్యక్రమం. వాళ్ళు 400-500 భోజనాలు మంచి ఏర్పాట్లతో ఉన్నారు, షూర్ నేను ఉండాలని. సరే గారు, మొట్టమొదటి మెసేజ్ మీది. ఏది? 28వ తారీఖు మెసేజ్ మీది. 29 అయిన తర్వాత 30వ తారీఖు మెసేజ్ మీది. ఈ 2 రోజులు వేరే స్పీకర్స్ వెళ్తారు అని వారు చెప్పి చేశారు. సరేనయ్య అన్నారు. మన సంఘస్థులు చెప్పండి, ప్రార్థన చేయించండి, మీరు సాధ్యమైనంత మంది ఎంతమంది వస్తారో తీసుకురండి అయ్యారు. అక్కడ జరుగుతున్నాయి అన్నారు. రత్నం గారి చర్చి తరఫున, మన చర్చి తరఫున, వాళ్ళ చర్చి తరఫున. లోపలే బాగా పెద్ద చర్చ, ఇది డబుల్ ఉంటుంది, బాగున్నది. నేను కూడా ఒకసారి పే చేసి వచ్చాను. మెట్లు ఉన్నాయి చూడమ్మా, అక్కడ మెట్లు పక్కనే సొంత ఉంది, ఆ మూల మీద సొంత పక్కనే పైన అక్కడికి వేస్తే జరిగింది. ఫ్లెక్సీ వేసారు వాళ్ళు. ఫ్లెక్సీ వేసి ఒక ఫ్లెక్సీ ఏమో మన మరి మమ్మల్ని చర్చి దగ్గర, ఒక ఫ్లెక్సీ మన దగ్గర చూసారు, చూడలేదు మీరు ఎక్కడ ఎక్కైతే ఇప్పుడు మీ ఇంటి దగ్గర వాళ్ళే కట్టారు. దాంట్లో 4-5 స్పీకర్స్ వేస్తారు. నువ్వు కూడా వాక్యం చూడడానికి వచ్చారు. రేపు 28, 29, 30, 31 4 రోజులు ఉంటాయి. మరి సాధ్యమైనంత వరకు రాగలిగిన కొంతమంది అన్న, రాగలిగిన వాళ్ళందరూ కూడా రండి, నేను వస్తాను. 25వ తారీఖు వచ్చి మరి 7-7:30 అనుకుంటా స్టార్ట్ అయ్యేది. మరి అమ్మా రాత్రి పూటలే పెట్టారమ్మ వాళ్ళు, నైట్. చూడండి, ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి, రాగలిగిన వాళ్ళు కలుసుకున్నాడు. దేవుడి స్తోత్రం. మరి సభల కొరకు ప్రయత్నం చేయండి. మంచిగా 2 వర్తమానాల ద్వారా అక్కడ ప్రజలు దీవించబడాలా. ఆయన అన్నాడు, అయ్యగారు మనం ఏదో ఒక విధంగా కొంతమంది అయినా మీ వర్తమానాలు అనేకులకు ఉద్యోగం ఉండాలని కోరుకుంటున్నాం, అసలు పొందుతాం అయ్యగారు కొంతమంది అని అన్నాడు. ఆ రీతిగా ప్రే చేయండి.
దేవుడు మంచిగా వాడుకొని బలపరిచి కార్యం జరిగించిన ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మరి ఈ విషయం మీరు మొదలుపెట్టాడు దేవుని సన్నిధిలో. ఆ తర్వాత దేవుని కృపను బట్టి మరి వచ్చే వారము పల్లారాధన ఉంది కదా, మొదటి ఆదివారం కనుక వచ్చే వారం కనుక ప్రార్థన చేయండి. బల్లారాధన కార్యక్రమం ఉంది. మరి ఈ వారం పరిచయం బట్టి దేవుని స్తోత్రాలు. మరి మొన్నటి దినాన పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం శివ గారి దేవుడు ప్రేమించి వారికి చక్కని గ్రహించారు. దేవునికి స్తోత్ర. చాలా సుందరంగా ఉన్నది, చక్కగా ఉన్నది. మరి లాస్ట్ వీక్ అప్పుడు అంతకు ముందు ఆదివారం మనం అక్కడికి వెళ్ళాము. చక్కగా మంచి గృహ ప్రతిష్ఠ మంచిగా చేసుకున్నారు. వారి బంధువులు, స్నేహితులు, సంఘం బిడ్డలుగా కొంతమందివి వెళ్ళటం జరిగింది. వారు చాలా మంచిగా ఉన్నది. ఇల్లు మంచి విందు ప్రేమ కలిగి వారు మనల్ని అంతా చక్కగా గిఫ్ట్లు కూడా పంపించారు. దేవునికి స్తోత్ర. మరి వాళ్ళు చక్కగా మనం రిసీవ్ చేసుకున్నారు. దేవుడు చక్కని గృహం ఇచ్చాడు. అందుని బట్టి దేవుని దగ్గరగా స్తోత్రం చేద్దాం. సంఘంలో ఎంతో కాలం శివ గారికి సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలని కోరుకుంటే దేవుడు వారి సొంత గృహాన్ని కట్టుకోవటానికి కట్టి పెట్టి దేవుడు ఇచ్చాడంట. ఏమంటే ఎంతనా? హల్లెలూయా. దేవుడు మంచి ఇల్లు, చాలా బాగుంది, అద్భుతంగా చక్కని ఏర్పాట్లు ఉన్నది. అర్జెంట్గా ఎప్పుడైతే సొంత ఇల్లు వచ్చిందో అద్దెలు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కూర్చున్నాడు అయ్యాడు. హల్లెలూయా. వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. మరి అది సింగనగర్ దగ్గర తోటావారి వీధి 6వ లైన్లో వారికి దేవుడు చక్కని ఇల్లు ఇచ్చాడు. వారిని బట్టి దేవుని స్తోత్రం. ఇంకెంతమందికి ఇల్లు లేవో వాళ్ళందరికీ దేవుడు సొంత గృహాలు ఇచ్చును గాక. దేవుడి సహాయం చేయను గాక. మన ఇంటి ప్రయత్నంలో వారందరికీ దేవుడు హృదయవాచన తీర్చును గాక. కనుక ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగిన వాడమ్మా. మన ప్రార్థన కొద్దిగా ఆలస్యమైన కానీ తప్పకుండా మేలు చేస్తాడు. ఆయనకు వస్తుంది ఏదైనా చూద్దాం, ప్రార్థన చేద్దాం. మరి దేవుని సన్నిధిలో వచ్చే వారం అందరి సాక్ష్యాలకి వాడికి బల్లారాధనకు ముందు కొంతమంది సాక్ష్యాలు మీరు సిద్ధపడండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యాలు చెప్పుకొని దేవుడు కనపరుచుతాం. దేవుడి మాటలో దీవించును గాక. ఈ వారం పరిచర్లన్నింటి దేవుడితో నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. తల్ల వచ్చితే అందరూ తల్ల వచ్చండి. దేవుడి ఇచ్చిన మాటలు బట్టి దేవుడి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు, 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 స్తోత్రాలని ప్రభు సన్నిధిలో భగవాని వాక్యాన్ని మా హృదయాలను నీరు కట్టండి, తెలుపు చేయను. ఆయన ఈ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయి ప్రభు. నీ సన్నిధిలో విన్న వాక్యాన్ని మా హృదయాలు ఫలింపు చేయండి నాయన. వాక్యానుసారముగా మేము జీవించడానికి కృపను మాకు దయచేయండి. మీ సన్నిధానంలో మీరు బలపరచండి, బలపరచండి, స్థిరపరచండి, వేరుతో నింపండి. గొప్ప కార్యాలు ఇంకా మా జీవితంలో జరిగించిన ఆయన మీ కృపను బట్టి నాయన మేము ధనవంతుల వల్లే ఉండకూడదు కానీ పేదవాడైన లాజరు వల్లే నేను వెంబడించే జీవితాలు నిత్య జీవం కొరకైన ప్రయాసం మాకు దయచేయండి. మేలును తలంచి జ్ఞాపకం చేసుకుని జీవించి కృప మా అందరికీ దయచేయండి. దేవుడు ఒక లాజరు వల్లే మనందరినీ కూడా నిత్య నివాసానికి సిద్ధము చేయండి గాక. దేవుడు ధనవంతుడి వల్లే కాకుండా దేవుని సన్నిధిలో ప్రాణమా స్థుతించుము, ఆయనని మరువకము వెంబడించమని చేసిన ఆ లాజరు లాంటి వ్యక్తి జీవితము దేవుడు మనందరికి ఇచ్చి పరలోక రాజ్యమునకు దేవుడు మనం సిద్ధపరచును గాక. ప్రార్థన చేద్దాం. మరి వాక్య నిమిత్తం ప్రార్థన చేసేద్దాం.